ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునండి, దేవుడు తనకిష్టమైన బిడ్డల్ని గద్దిస్తాడు. తప్పిపోకుండా, తొట్టిల్లిపోకుండా, దేవుని మార్గాన్ని విడిచి దుష్టుల మార్గంలోనికి వెళ్లకుండా దేవుడు తనను నమ్మిన బిడ్డల్ని ఎప్పుడు కూడా రక్షించి కాపాడతాడండి. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా తనను నమ్మిన బిడ్డల్ని దేవుడు తన అరచేతిలో చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. అంటే అరచేతిలో దేవుడు పెట్టుకోలేదండి, చెక్కుకున్నాడంటండి. దేవుని అరచేయ ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దేవుడు ఆకాశ గగనాలను తన జానతో కొలిచాడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. తన భక్తులందరినీ తన చేతిలో దేవుడు చెక్కుకొని ఉన్నాడు, చెక్కుతాడు. క్రీస్తు రూపంలోనికి చెక్కుతాడండి దేవుడు. క్రీస్తు స్వరూపంలోనికి చెక్కి ప్రేమ కలిగిన, దయగలిగిన బిడ్డలుగా, పరిశుద్ధమైన బిడ్డలుగా చేసి ప్రతి లోపాన్ని చెక్కుతూ గద్దిస్తూ, ఒక తల్లిలా ఒక తండ్రిలా గద్దిస్తూ నడిపిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మీద ఆనుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. మీరు సమస్యలు గుండా వెళ్తున్నా, మీకు ఏ ఇబ్బందులు ఎదురైనా వాటి నుంచి మీరు జీవిత పాఠాలు నేర్చుకోండి. జీవితమే ఒక పాఠం. జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు అన్నమాట. ప్రతి కీడు కూడా మేలు కొరకే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు ఏ ఇబ్బందులు పడుతున్నా, ఏ సమస్యలు పడుతున్నా, మీరు నలుగుతున్నారేమో, మీరు కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో, పడిపోయిన స్థితిలో ఉన్నారేమో, అదంతా మేలు కొరకే. దేవుడిచ్చు శాశ్వత బహుమానాల కొరకే. కాబట్టి దేవుడు ఇవ్వబోయే గొప్ప బహుమానాలను బట్టి సంతోషిస్తూ, నిరీక్షణ కలిగి, ఓర్పు సహనం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుని గద్దింపుకు లోబడి మీలో ఉన్నటువంటి లోపాలను, మీలో ఉన్నటువంటి మలినాలను దేవుని వాక్యంతో చెరిపేసుకుని దేవుని వాక్యానుసారంగా నడుచుకోండి. తల్లి తండ్రి గద్దిస్తారు, మరలా కావలసినవి తన బిడ్డలకు ఇస్తారు. ఆ రీతిగానే దేవుడు కూడా గద్దించి మనల్ని సరిచేసి మనకి కావలసినవన్నీ కూడా, మన కోరికలన్నిటినీ కూడా దేవుడు తీరుస్తాడు. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ఈ మాటలు వింటూ మరి ఈ వాక్యాన్ని బట్టి బలపడిన, ఈ వాక్యాన్ని నమ్మిన ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి నడిపించునుగాక. యేసు నామములో ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.